శ్రీజాని ఎలిమినేట్ చేసిన పద్ధతి మీకు ఎంతమందికి నచ్చలేదో ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి. అదేవిధంగా శ్రీజ రీఎంట్రీ మీరు ఎంతమంది కోరుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. శ్రీజానే కాదండి, ఎవరినన్నా ఎలిమినేట్ చేయొచ్చు బిగ్ బాస్, కానీ ఆ ఎలిమినేట్ చేసిన పద్ధతి ఆడియన్స్ ఓట్స్ పరంగా ఎలిమినేట్ చేస్తారా, లేకపోతే వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళ ఓట్స్ పరంగా ఎలిమినేట్ చేస్తారా? అసలు కంప్లీట్గా అన్యాయం జరిగింది అనిపించింది శ్రీజాకి అన్యాయం జరిగింది. శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ మీకు ఎంతమంది అనిపించిందో కామెంట్ చేయండి. అసలు శ్రీజ కంటే చాలా అన్డిజర్వ్ చాలామంది ఉన్నారు. రీతు కానీ చాలా స్ట్రాంగ్. రీతు బిహేవియర్ సరిగా లేదు. సో శ్రీజతో పోల్చుకుంటే రీతు బిహేవియర్ అస్సలు బాగాలేదు. మరి రీతుని ఎలిమినేట్ చేయలేదే. అదేవిధంగా తనూజ ఓన్లీ ఏడపులే తప్పించి ఇక గేమ్ ఎక్కడుంది, ఆమె ఎలిమినేట్ చేయలేదే. క్రౌడ్ పుల్లర్ శ్రీజ. మీరు కరెక్ట్గా చూసారంటే ఈ రీసెంట్ 3 వీక్స్ నుంచి కంప్లీట్గా కామనర్స్ని ఎలిమినేట్ చేస్తున్నారు. మాస్ మ్యాన్ ఎలిమినేట్ చేయడం, ప్రియా ఎలిమినేట్ చేయడం ఓకే, అది పేరు అనుకోండి. మాస్ మ్యాన్ ఎలిమినేట్ చేసి శ్రీజ ఎలిమినేట్ చేస్తున్నారు. అందరినీ కామనర్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ పోతున్నారు. సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం అని చెప్పేసి స్ట్రాంగ్ కంటెస్ట్ని ఎలిమినేట్ చేయడం ద్వారా మీరు అసలు ఏ సంకేతాలు ఇస్తున్నారు? అసలు ఆడియన్స్ ఓట్స్కి మీరు ఇచ్చిన వాల్యూ ఏంటి? మీరు చెప్పచ్చు కదా, ఒకవేళ ఎలిమినేట్ చేసినామంటే సో మేము ఆడియన్స్ ఓట్స్ పరంగానే ఎలిమినేట్ చేసిన చెప్పచ్చు కదా. సో ఏదో 5 స్టార్ అని చెప్పేసి ఎందుకు చెప్పడం? అలా చెప్పడం వల్ల ఆడియన్స్ ఓట్స్కి వాల్యూ ఎక్కడిచ్చారు మీరు? నేనే చెప్పాను ఇంతకుముందు వీడియోలో, శ్రీజ అంతగా బాగా ఆడలేదని చెప్పేసి చెప్పాను. అంతగా బాగలేదంటే అంతకుముందు స్టార్టింగ్ వీక్లో సరిగా ఆడలేదు, మళ్ళీ తర్వాత బాగా ఆడింది కానీ శ్రీజ ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి అక్కడ స్టాండ్ తీసుకోలేదు. అసలు బిగ్ బాస్ టీం ఏం చెప్పాలి? మేము ఓట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి శ్రీజాని ఎలిమినేట్ చేసామని చెప్పాలి. అలా చెప్పలేదే. ఏదో 5 స్టార్ అని చెప్పేసి కొత్త వర్డ్ తీసుకొని వచ్చేసి ఏదో న్యూ వర్డ్ తీసుకొని వచ్చేసి చెప్పారు. సో కొంతమంది ఉన్నారు అసలు తెలుగు మాట్లాడడం రాదు, వాళ్ళని తీసుకొచ్చి పెట్టేశారు. అసలు తెలుగు మాట్లాడడం రాదు, డెసిషన్ తీసుకోవడం రాదు. రమ్య మోక్ష కొత్త వైల్డ్ కార్డ్స్ రమ్య మోక్ష ఆవిడ తీసుకునే డెసిషన్ వర్స్ట్గా ఉన్నాయి. ఆవిడ బిగ్ బాస్ అసలు దాని మీద కూడా చూడలేదు. ఆవిడ ఇచ్చిన అసలు ఒక రీజన్స్ చెప్పింది. ఆ రీజన్స్ ఎలా చెప్పింది అంటే కామెడీగా చెప్పింది. రీజన్స్ మరీ ఘోరంగా ఉన్నాయి. వరస్ట్ రీజన్స్ ఇచ్చింది ఆవిడ. సో ఫేక్ అంటే తీసుకొని పోయి ఎవరికి ఇచ్చింది? ఫేక్ అంటే డిమాన్ పవన్కి ఇచ్చింది. ఆ రమ్య గారు ఇచ్చిన ఏవైతే ఉన్నాయో డెసిషన్ కానీ స్టేట్మెంట్ కానీ అసలు కంప్లీట్గా వేగ్ ఇచ్చారు. అసలు ఫేక్ అంటే ఎవరికి ఇవ్వాలో తెలియదు. అసలు ఎవరు ఓవర్ యాక్షన్ అంటే ఎవరికి ఇవ్వాలో తెలియదు. అసలు ఓవర్ యాక్షన్ అంటే రీతు అని చెప్పాలి. అసలు సేఫ్ అంటే ఎవరికి ఇవ్వాలి? సేఫ్ అంటే భరణి గారికి ఇవ్వాలి. సేఫ్ తీసుకొని పోయి ఎవరికో ఇస్తున్నారు. ఫేక్ అంటే దివ్య గారు ఇస్తున్నారు. సో కంప్లీట్గా ఎట్లా పడితే అట్లా ఇస్తున్నారు. వాళ్ళకి ఆవిడకి నచ్చినట్లు ఇస్తున్నారు. సో వైల్డ్ కార్డ్స్ ఏదో తోపున్నారంటే వాళ్ళు బెద్దలాగే ఉన్నారు. మ్యాక్సిమం ఒక్కరు ఆయేషా గారు కొంచెం చాలా యాక్టివ్గా ఉన్నారు. చూసే అర్థమవుతుంది. సో ఎందుకంటే అంతకుముందు ఆల్రెడీ తమిళ బిగ్ బాస్లో వాళ్ళ 65 డేస్ ఉంది. 65 డేస్ ఆవిడ ఆడి బయటికి వచ్చేసారు. సో కాబట్టి ఆవిడ నాకు కొంచెం ఒక వైబ్రెంట్ అనిపించారు. దివ్యాల మాదిరి కొంచెం ఓవర్ యాక్షన్ లాగా అనిపించారు నాకు కంప్లీట్గా. అసలు శ్రీజ ఏదో అడుగుతుంటే అసలు నేమ్ అడిగితే నేను చెప్పడానికి ఏముంది? అందరూ తెలియని లేదు కదా. మాధురి అంటే ప్రపంచం మొత్తం ఫేమస్ కాదు కదా. ఆవిడ తెలుసుకోవాలని తప్పేం లేదు. అడిగితే మీ వేరేంటైనా అడిగితే తప్పేంటి? ఫీల్ అయిపోతున్నారు ఆవిడ చెప్పడానికి కోసం. దివ్యల మాదిరి ఇక గోల్కొండ స్కూల్లో నుంచి ఒక పిల్లాడు వచ్చాడు, సాయి అని. అతను హీరోగా చేశాడు. అతను మళ్ళీ వైల్డ్ కార్డ్గా ఎంటర్ అయ్యాడు. సో చాలామంది వచ్చారండి. సో నిఖిల్ అని ఒకతను వచ్చాడు. తర్వాత దివ్యల మాదిరి, రమ్య మోక్ష, పచ్చల వ్యాపారం అండి ఆవిడ వచ్చారు. మళ్ళీ ఆయేషా వచ్చింది. ఆయేషా కొంచెం చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. గౌరవ్ అని ఒకతను వచ్చాడు. అతని గౌరవ్ అంటే అసలు అంతా దద్దెబ్బెబ్బెబ్బెలాగే ఉన్నారు. నాకు అనిపించిందంటే దద్దెబ్బెబ్బెలాగే ఉంటారు చాలా వరకు. ఆయేషా ఒకరు చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు, చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. దివ్యల మాదిరి ఎంతవరకు నాకు తెలియదు, ఎంతవరకు మాట్లాడతారో తెలియదు. సో దివ్యల మాదిరి కొంచెం బయట కొంచెం యాక్టివ్గానే ఉంటారు. బట్ అందులో వెళ్ళిన తర్వాత కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నారు. ఆవిడకి కొంచెం సుపీరియారిటీ అని చూపిస్తున్న విషయం నాకు అర్థమైంది. సో అది మాస్కులు అయితే బయటపడతాయి. సో ఎక్కడ కూడా మాస్కులు అనేది ఉండవు. సో అలా జరిగింది. మొత్తానికి వైల్డ్ కార్డ్స్ అంతా కూడా వరస్ట్ అని చెప్పలేం, కానీ కొంతమంది ఓకే ఉన్నారు. సో వాళ్ళ కోసము ఈ శ్రీజాన్ తీసేయడం అనేది నాకు కరెక్ట్ కాదనిపించింది నాకైతే. సో వైల్డ్ కార్డ్స్లో కొంచెం మంచిగా అనిపించింది ఏంటంటే ఆయేషా గారు కొంచెం బాగా స్ట్రాంగ్గా అసలు యాక్టివ్గా ఉన్నారు, కొంచెం హైపర్గా ఉన్నారు.
సో ఒకవేళ మాధురి గారు కొంచెం బాగా మాట్లాడి ఫైర్ బ్రాండ్ అని అంటున్నారు కదా, మాట్లాడితే ఉండొచ్చాము, కానీ మిగతా వాళ్ళంతా నాకు అంతగా అనిపించలేదు. సో సాయికి ఒక పర్వాలేదు అనిపిస్తుంది, సాయి ఏమైనా మాట్లాడతాడో అని చెప్పేసి అనిపించింది నాకు. సో వైల్డ్ కార్డ్స్ కూడా దద్దలాగే ఉన్నారు, చాలా వరకు అలాగే అనిపిస్తుంది. రమ్య అంటే నాకు అంతగా అనిపించలేదు. ఆవిడ చెప్పిన డెసిషన్ బట్టి, ఆవిడ చెప్పిన ఇస్తున్న రీజన్స్ పెట్టి అసలు ఆవిడ మాట్లాడడానికి షివర్ అవుతున్నారు, మాట్లాడడానికి భయపడుతున్నారు. అంటే మాట్లాడేటప్పుడే కొంచెం తడబడి మాట్లాడుతున్నారు రమ్య మోక్ష. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఇచ్చి పంపించారు. ఒకరికి ఇమ్యూనిటీ అని చెప్పేసి, ఒకరికి ఫుడ్ అని చెప్పేసి, ఒక నామినేషన్ అని చెప్పేసి, ఒకరిని అంటే వాళ్ళని సేవ్ చేయడం అని చెప్పేసి, ఒక్కొక్కరికి ఒక పవర్, ఒక్కొక్క డైమండ్ ఇచ్చి పంపించేశారు. సో వాళ్ళకి ఒక టాస్క్లు కూడా ఇచ్చారు, ఆ టాస్క్లు కూడా చేసుకుంటూ పోయారు మొత్తానికి. సో వైల్డ్ కార్డ్స్ ద్వారా, ఎంట్రీ ద్వారా ఏ పెద్దగా వెళ్ళిపోతుందని ఏం లేదు, అది నార్మల్గానే ఉంటుంది. సో బట్ ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే, ఇక్కడ తెలుగు, తమిళ్, కన్నడ, కేరళ, సో వీళ్ళందరినీ తీసుకొచ్చి ఏకం చేయడం, యాడ్ చేయడం అనేది చాలా గ్రేట్ అన్నది. ఇది కొంచెం స్మార్ట్ ఐడియానే చెప్పుకోవాలి. ఎందుకంటే సో కన్నడ ఆడియన్స్ ఫుల్ చేయడము, తమిళ ఆడియన్స్ ఫుల్ చేయడం, ఎందుకంటే తమిళ పర్సన్ తీసుకొస్తే తమిళ ఆడియన్స్ ఫుల్ చేయడం వెరీ సింపుల్ లాజిక్ అంతే. ఇది మనం తెలుగు వాళ్ళని, తమిళ వాళ్ళని అందరూ తీసుకుంటామంటే వాళ్ళ ఆడియన్స్ ఫుల్ చేయడం కోసం. ఎందుకంటే కర్ణాటక వాళ్ళు చాలామంది చూస్తారు, చాలామంది చూడకపోయినా కానీ కొంతమంది ఏం చేస్తారంటే చూడకుండా, బిగ్ బాస్ హౌస్ చూడకుండా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఓట్లు వేసేస్తారు అనమాట, అసలు చూడరు, ఓట్లు వేసేస్తారు. సో అలాగా ఎట్లో అట్లా కనీసం ఆడియన్స్ అయితే పుల్ చేయొచ్చు కదా, కొంతమంది అయితే చూస్తారని చెప్పేసి ఎలా తీసుకురావడం అనమాట. వేరే స్టేట్ల నుంచి కొంతమంది తీసుకొచ్చేసేసి వాళ్ళని ఒక 6 గవ్వలు ఉంటాయి చూసారా, 6 గవ్వలు తీసుకొచ్చి ఇలా వేసేస్తే వాళ్ళు ఎలా అవుతారో తెలియదు అనమాట. సో అలా గవ్వలు తీసుకొచ్చి వేసేసారనమాట. సో అది పరిస్థితి. సో అట్లుంది మొత్తానికి. వైల్డ్ కార్డ్స్ మాత్రము 5 స్టార్ కాదు కదా, వాళ్ళు ఏం స్టార్ నాకు అర్థం కాదు, జియో స్టార్ లాగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళలో ఆయేష ఒకరు కొంచెం బ్రైట్ అనిపించింది నాకు అనిపించిన వాళ్ళు. రమ్య మోక్ష అన్నారు కానీ రమ్య డెసిషన్ సరిగా తీసుకోవట్లేదు, ఆవిడ వేగ్గా ఇచ్చేస్తున్నారు ఆన్సర్స్, కరెక్ట్గా చెప్పట్లేదు, ఆవిడ ఫాలో అవ్వట్లేదు అన్న విషయం నాకు అర్థమవుతుంది. సో దివ్య ఉన్న క్లారిటీ వైల్డ్ కార్డ్స్లో ఎవరికి అంతగా లేదు. వాళ్ళు అసలు షో చూడలేదు, చాలా వరకు షో చూడలేని వాళ్ళే ఉన్నారు, వాళ్ళు షో చూడని వాళ్ళే బయటకు వస్తున్నారు వైల్డ్ కార్డ్ లాగా. సో రమ్య మోక్ష షో చూడలేదనిపించింది. సో ఈవిడ ఆయేష షో చూసే వస్తుంది, మీరు లేకపోతే ఎవరు లేరని చెప్పేసి ఇమ్మానుయల్తో చెప్పడం ద్వారా అర్థమవుతుంది. అంటే బిగ్ బాస్ చూస్తుంది, ఆవిడ షో చూస్తుంది. సో మిగతా వాళ్ళంతా కూడా ఇంకా తీసుకెళ్ళలాగే అనిపిస్తుంది నాకైతే. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఇచ్చి పంపించారు, ఆ పవర్ని తీసుకొని ఎంతవరకు వాళ్ళు ముంచుతారో లేపుతారో తెలియాలి, చూడాలి. సో నాకు మాత్రం అసలు ఈ శ్రీజాని ఎలిమినేట్ చేయడంలో తప్పు లేదు, కానీ తప్పు లేదంటే సో ఎలిమినేట్ చేయడంలో ఎవరైనా ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి పోయిన ప్రతి ఒక్కరు ఎలిమినేట్ అవ్వాల్సిందే, ఈవెన్ విన్నర్ కూడా ఒకసారి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తాడు. సో కానీ ఆ ఎలిమినేట్ చేసే పద్ధతి, ఆడియన్స్ ఓట్స్కి వాల్యూ ఎక్కడ ఇచ్చారు మీరు? ఆడియన్స్ ఓట్స్కి వాల్యూ ఇవ్వకుండా 5 స్టార్ అని చెప్పేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన తీసి పక్కన పెట్టేస్తే, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని వాళ్ళు తీసేసి పక్కన పెట్టేసి యాటిట్యూడ్ అంటే చాలా యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మాస్క్ మ్యాన్ కూడా మంచి ఓట్స్ ఉన్నాయి కానీ ఎలిమినేట్ చేశారు. సో ఇక శ్రీజాన్ కూడా అలాగే ఎలిమినేట్ చేసి ఇంకా నెక్స్ట్ కళ్యాణ్, పవన్ ఉన్నారు, ఇద్దరే ఉండేది కామనర్స్, వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా, మొత్తం అంతా మీరే ఉండొచ్చు కదా, అట్లుంది పరిస్థితి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు శ్రీజా గురించి నేను బ్యాడ్గా చెప్పాను, పాత ఎపిసోడ్లో నేను బ్యాడ్ చెప్పాను. బట్ ఇప్పుడు ఎందుకు స్టాండ్ చేసుకున్నాడంటే, ఇప్పుడు ఒక రివ్యూవర్గా, ఒక ఆడియన్స్గా, ఒక బిగ్ బాస్ లవర్గా, బిగ్ బాస్ని చూసే ఆడియన్స్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే సో ఓట్లు వేస్తున్నాం, ఆడియన్స్ అంతా ఓట్లు వేస్తున్నప్పుడు ఆ ఓట్స్కి వాల్యూ లేనప్పుడు మరెందుకు మీరు పోల్స్ పెట్టడం? ఆడియన్స్ ఎందుకు పోల్స్ పెట్టడం, ఎందుకు అడగడం? మీకు నచ్చినట్టే మీరు ఎలిమినేట్ చేసేసుకోవచ్చు కదా. ఆడియన్స్ యొక్క వాళ్ళ కంటెస్టెంట్స్ ఒపీనియన్ తీసుకొని, లేకపోతే వైల్డ్ కార్డ్ ఒపీనియన్ తీసుకొని మీకు నచ్చిన వాళ్ళు ఎలిమినేట్ చేసుకోవచ్చు కదా. ఆడియన్స్ ఓట్స్కి వాల్యూ లేదనే ఉద్దేశంతో నా వాయిస్ రైజ్ చేస్తున్నాను, నేను స్టాండ్ తీసుకుంటున్నాను అంతే. సో మీరు ఏదో ఫన్ టాస్క్ లాగా పెట్టి, చిన్న ఫన్ టాస్క్ పెట్టేసేసి ఎలిమినేట్ చేసేస్తే అంటే అలా ఎలా అవుతుంది? అలా ఎలా ఎలిమినేట్ చేస్తారు? సో ఆడియన్స్ ఓట్స్ లేవు కాబట్టి ఎలిమినేట్ చేసామని చెప్పండి మీరు, అలా చెప్పితే అర్థమవుతుంది. సో శ్రీజాకి అన్యాయం జరిగిందన్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, చూద్దాం వాళ్ళకి రీఎంట్రీ వచ్చేంత వరకు మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే శ్రీజాకి నేను ఎందుకు స్టాండ్ తీసుకోవడం జరుగుతుందంటే, శ్రీజాకి అంటే అన్డిజర్వ్ చాలా మంది ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో, అన్డిజర్వ్ చాలా మంది ఉన్నారు. చాలా ఇప్పుడు ఫ్లోరా గారిని ఎలిమినేట్ చేసి, ఫ్లోరా గారి గురించి ఎవరు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు? ఫ్లోరా గారు అంత యాక్టివ్గా లేదు, అసలు గేమ్ కూడా సరిగా ఆడలేదు. శ్రీజ చాలా 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 బాగా ఆడింది, రీతుతో పోటీపడి ఆడింది చాలా గేమ్స్. కొన్ని ఆర్గ్యుమెంట్లకు దివ్యతకు వేక్ ఆర్గ్యుమెంట్ పెట్టింది ఓకే, బట్ కానీ గేమ్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఆడింది, చాలా బాగా మాట్లాడింది, చాలా బాగా ఆడింది గేమ్స్ మాత్రం. సో అలాంటి శ్రీజాని ఎందుకు తీసేయడం? దానివల్లనే చాలామంది ఆడియన్స్ తరపుగా నేను మాట్లాడుతున్నాను. అండ్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఆడియన్స్,
ఐఎమ్ టాకింగ్ బిహాఫ్ ఆఫ్ ద శ్రీజ ఫ్యాన్స్. సో ఇప్పుడు ఏ ఫ్యాన్ అయినా కానీ ఎవరైనా కానీ ఎవరిని ఎలిమినేట్ చేద్దారన్నా కానీ ఆడియన్స్ ఓట్స్ పరంగా ఎలిమినేట్ చేస్తే ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. ఈరోజు శ్రీజ, రేపు తనుజ, ఇంకో జా, ఎవరైనా కానీ వాట్ ఎవరు XYZ ఎవరైనా కావచ్చు. బట్ ఎలిమినేట్ చేసే విధానం అనేది కరెక్ట్గా ఉంటే ఒక ఆడియన్స్గా మనకు కొంచెం ఫీల్ అవుతాం కదా. ఇప్పుడు ఒక సినిమా లవర్గా సినిమా బాగుండాలని కోరుకుంటాం కదా, సినిమా ఇలా ఉండాలి అలా ఉండాలని కోరుకుంటాం కదా. అదేవిధంగా ఈ షో చూస్తున్నాం కదా, షో ఇలా ఉండాలి, షో ఆడియన్స్ ఓట్స్ పరంగా ఉండాలని కోరుకుంటాం కదా, దాని తప్పేముంది. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో షేర్ చేయండి. సో ఎవరైతే శ్రీజ ఫ్యాన్స్ ఉన్నారో ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ అందాలి. శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియాలి. శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ ద్వారా సో మనకు ప్రతి ఒక్కరికి కూడా ఒక మోటివ్ వచ్చేసేసి ఖచ్చితంగా శ్రీజ రీఎంట్రీ అని చెప్పేసి కామెంట్ చేయండి. వీలైతే ట్విట్టర్లో ట్రెండ్ కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే శ్రీజాకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. బయట చాలా ఒక రేంజ్లో నడుస్తుంది. సో శ్రీజాకి ట్విట్టర్లో ట్రెండ్ నడిచినారంటే ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టానంటే ఖచ్చితంగా రీఎంట్రీ కన్సిడర్ చేసే అవకాశం చాలా ఉంది. ట్రెండ్ నడపచ్చు, ఖచ్చితంగా ఉంది. మీరైతే శ్రీజాకి ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో, శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలియాలి శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం శ్రీజ ఎలిమినేట్ చేయడం ఎందుకు? శ్రీజ బాగా ఆడలేదంటే కొన్ని గేమ్లు సరిగా ఆడలేదు, సరిగా మాట్లాడలేదు, ఓకే. బట్ ఎలిమినేట్ చేసిన విధానం ఆడియన్స్ ఓట్స్ పరంగా ఎలిమినేట్ చేస్తే చాలా బాగుంటుంది. 5 స్టార్ అని చెప్పేసి వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళకి ఎలిమినేట్ చేయడం. వైల్డ్ కార్డ్స్ ఏమైనా ఒక రేంజ్లో ఉన్నారంటే వైల్డ్ కార్డ్స్ అసలు కొంతమందికి తెలుగు మాట్లాడడం రాదు, కొంతమంది దద్దద్దు అంటున్నారు. వాళ్ళకే అర్థమైపోయింది, నాగార్జున గారికి అర్థమైపోయింది వీళ్ళు సరిగ్గా మాట్లాడలేదు అని చెప్పేసి. వాళ్ళు కనీసం షో కూడా చూడట్లేదు. కొంతమంది షో చూడకుండా వచ్చేసి చెప్పేస్తున్నారు వాళ్ళు. కొంతమందికి మినిమం అవగాహన లేదు, కన్విన్స్ చేసే క్యాపబిలిటీ లేదు కొంతమందికి. సో అలా ఉన్నారు వైల్డ్ కార్డ్. వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా ఇదిగా ఉంది నా పరిస్థితి, అట్లుంది పరిస్థితి. సో నిఖిల్, గౌరవ్ ఒక్కొక్కరు. సో ఇందులో బాగా అనిపించిందంటే సాయి ఒక పర్వాలేదు అనిపిస్తుంది. ఈ ఆయేషా గారు కొంచెం యాక్టివ్గా ఉన్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. సో ఆవిడ నిఖిల్ ఆయన ఎంతో దివ్యల మాత్రం పర్వాలేదేమో అనిపిస్తుంది. ఆవిడ ఆర్గ్యుమెంట్ ఎట్లుందో తెలియదు, కానీ అవి కొంచెం సుపీరియారిటీ చూపించే ప్రయత్నం చేస్తుంది ఆవిడ. సో అది నా ఫీలింగ్. మిగతా వాళ్ళందరి గురించి నేను ఇప్పుడు మాట్లాడను. సో వాళ్ళ గేమ్ని బట్టి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. గౌరవ్ కానీ, సో నిఖిల్ కానీ, మిగతా వాళ్ళందరూ కూడా మొత్తం 6 మందిని 6 గవ్వలు తీసుకొచ్చి ఇసిరేశారు. మీకు నచ్చినట్లు మీరు చేసుకోండి అని చెప్పేశారు. సో దానికి శ్రీజాని బలి చేసేశారు. అది పరిస్థితి. సో ఆడియన్స్ ఓట్స్ పరంగా మేము ఎలిమినేట్ చేస్తామని చెప్పినట్టే ఎవరు ఏం మాట్లాడరు, ఎవరు ఏం స్టాండ్ తీసుకోరు, ఎవరు ఏం గట్టిగా మాట్లాడరు. ఇప్పుడు రివ్యూవర్స్ అందరూ ఎందుకు రెచ్చిపోతున్నారంటే ఆడియన్స్ ఓట్ పరంగా కాకుండా మీకు నచ్చినట్లుగా మీరు ఎలిమినేట్ చేసుకుంటూ ఉంటే మేము ఊరికే ఉండలేము. మా వాయిస్ మేము రైజ్ చేస్తాము. ఆడియన్స్గా మేము బిగ్ బాస్ లవర్గా మేము మాట్లాడే రైట్ మాకు ఉంది, మేము మాట్లాడతాం. అది ఓకే. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.